మేము రేకుర్తి విద్యానగర్ ప్రాంతాల నుంచి వచ్చాము. నా పేరు పాషం మోహన్ రెడ్డి. నేను ఈ యొక్క నిషేధిత చట్టం చేసినప్పటి నుంచి ఈ 10,000 కుటుంబాల తరఫున మేము ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని దానికి నేను కన్వీనర్గా ఉన్నాను. మేము గత 11 నెలలుగా చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. రాస్తారోకోలు తర్వాత కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేసి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇంతకుముందు. తర్వాత ఈ యొక్క విభాగానికి రెవెన్యూ విభాగానికి మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం. మన జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మంత్రి శ్రీధర్బాబు గారిని, రెవెన్యూ మంత్రి గారిని, తర్వాత రవాణా మంత్రి గారిని కలిసి మా యొక్క సమస్యను చాలా ఎఫెక్టివ్గా, అంటే దాదాపుగా ఎన్ని కుటుంబాలంటే ఒక 10,000 ప్లాట్లు, ఒక 6,000 ఇండ్లు, దాదాపు ఒక 700 ఎకరాల భూమిని పూర్తిగా డెవలప్ చేసినటువంటి, ప్లాటింగ్ అయ్యి లేఅవుట్ అనుమతులతో డెవలప్ చేసి కొనుక్కున్నటువంటి భూములు, ప్రైవేట్ ల్యాండ్స్, పట్టా భూములు ఇలా నిషేధిత చట్టమైనటువంటి 22A ఏకపక్షంగా పెట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా 90% ఇండ్లు కట్టుకొని ఉన్నారు. అక్కడ అన్నీ డెవలప్ అయినాయి, పార్కులు ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన అన్ని PH సెంటర్లు కానీ, గవర్నమెంట్ విభాగానికి సంబంధించిన అన్ని నిబంధనలతో మేము అక్కడ నివాసం గత 40 సంవత్సరాలుగా ఉంటున్నాం. అయితే ఇప్పుడు 97లో అప్పటి కలెక్టర్ పెట్టినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఇలా 2025 జూలైలో ఏకపక్షంగా నిషేధ జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తిగా కంప్లీట్గా డిఫెన్స్లోకి నెట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు అధికారుల దగ్గరికి వస్తే ఎవ్వరూ స్పందించరు. వినతి పత్రాలు తీసుకుంటారు, సంబంధిత సెక్షన్కి పంపిస్తారు, తర్వాత అది చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. మరి ఏంటిది పరిస్థితి? ఏం చేయాలనుకుంటున్నారో చెప్పరు, ఎందుకు పెట్టారో చెప్పరు, ముందు మరి మేమేం చేయాలో చెప్పరు. మేము ఇప్పుడు బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా రాదు, ఇల్లు అమ్ముకుంటే అమ్మలేం, రిజిస్ట్రేషన్ చేయించుకోలేం. మరి ఎట్లా? ఈ 10,000 కుటుంబాల పరిస్థితి ఏంది? ఈ 10,000 కుటుంబాలు ఏదో దొంగతనం చేసో లేకపోతే గవర్నమెంట్ భూమిని ఆక్రమించో కట్టుకోలేదు. ఈ ఇండ్లు బాజాప్తా పట్టా భూములు రైతుల దగ్గర కొనుగోలు చేసి పూర్తిగా ప్లాటింగ్ లేఅవుట్గా డెవలప్ చేసినటువంటి లేఅవుట్లకి వెళ్ళి మేము కొనుక్కున్నాం. మరి ఈ 97లో ఉన్నటువంటి అదేదో 97లో ఏదో రిపోర్ట్ అంటున్నారు, దాన్ని బట్టి ఇప్పుడు 2020 30 సంవత్సరాల తర్వాత 97కు పూర్వమైన 97 రిపోర్ట్ గురించి మాకు తెలియదు, ఎక్కడ షో చేయలేదు. ఇప్పుడు జనరల్గా ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాలు సీలింగ్లో ఇచ్చారు, మిగతా 5 ఎకరాలు అయితే పట్ట భూమే కదా. మరి అది ఇళ్ళకి వెళ్ళి 5 ఎకరాలు పోయిందని మనకు తెలవాలంటే అది రెవెన్యూ రికార్డులో బ్లాక్ లిస్టు పెట్టి దాన్ని గవర్నమెంట్ ప్రకటించి పక్కకు పెట్టాలి కదా. మరి ఎక్కడా లేదు కదా. మేము 56 నుంచి మేము పాహనీలన్నీ అప్లై చేస్తే ఎక్కడ కూడా గవర్నమెంట్ భూమనో సీలింగ్ భూమనో లేదు కదా. ఇప్పుడు అధికారులు ఏమంటారు? ఏం లేదు, వినతి పత్రం తీసుకుంటారు, చూస్తాం, ఫీల్డ్ మీదకి వస్తాం అంటున్నారు. అంతకు మించి ఫీల్డ్ మీదకి వచ్చేది లేదు. వినతి పత్రం తీసుకొని ఆ చెత్తబుట్టలో పడేస్తున్నారు. మరి ఏంది పరిస్థితి? ఏం చేయమంటారు? మేము ఇలా ఇప్పటికి గత 5-6 నెలలుగా ప్రతి వారం ఇస్తున్నాం, ప్రతి వారం కలెక్టర్ గారిని కలుస్తున్నాం. అంతకుముందు కలెక్టర్కి ఇచ్చాం, ఆ కలెక్టర్ గారు ఇప్పుడు వెళ్ళిపోయారు, కొత్త కలెక్టర్ వచ్చారు. నాకు తెలియదు సబ్జెక్ట్ అని చెప్పడం వల్ల మేము ఒక 2 నెలలు ఆవిడకు ఆ మేడం గారికి మేము టైం ఇచ్చాం. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. కాబట్టి మేము మరొకసారి వచ్చి మరి ఏంది పరిస్థితి, మమ్మల్ని ఏం చేయమంటారు? మరి కోర్టుకు పోమంటారా? మరి భూములను మీరు తీసుకుంటారా? లేకపోతే ప్రభుత్వాన్ని నివేదిక పంపుతారా? అడగడానికి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. పాషం మోహన్ రెడ్డి. నా పేరు పాషం కృష్ణవేణి మోహన్ రెడ్డి. మేము ఇప్పుడు 22A గురించే సఫర్ అవుతున్నాం. నిషేధిత జాబితాలో పెట్టారు మా ప్లాట్లన్నీ. మేము కూడా చాలా కష్టపడి ప్లాట్ కొనుక్కొని 40 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని ఉన్నాము. మరి అలాంటిది అప్పుడు గవర్నమెంట్ మేము తీసుకున్నప్పుడు ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు, ట్యాక్స్లు వేశారు, రోడ్లు వేశారు, ఇప్పుడు మున్సిపల్ ట్యాప్ అవన్నీ వేశారు, భగీరథ పైపులు ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ ఎట్లా వస్తాయి? మంచి ల్యాండ్ అయితేనే వస్తాయి కదా, అసలు నిషేధిత జాబితా అయితే రానే రావు. అలాంటిది మరి ఇప్పుడు ఎందుకు మాకు అవసరం ఉండే మా పిల్లల స్టడీ కోసమని మేము ప్లాట్ అమ్మి చేయాలనుకుంటే, పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి ఎందుకు? దాన్ని మేము ఎట్లా సాల్వ్ చేస్తారు గవర్నమెంట్కి? ఇప్పటికీ మేము అందరి మంత్రులను కలిసాము,
పొన్నం ప్రభాకర్ సార్ కలిసాము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసాము, బండి సంజయ్ సార్ని కలిసాము, గంగుల కమలాకర్ సార్ని కలిసాము. అందరినీ కలిసాము. కలెక్టర్కి కూడా ఒక 10 సార్లు వచ్చి మేము అన్ని వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. మరి ఈ సమస్య గురించి గవర్నమెంట్కి తెలియదా, లేదు తెలిసి కూడా మరి చర్య తీసుకోవట్లేదా? మరి ఆపినప్పుడు దాని గురించి వాళ్ళు సర్వే చేయాలి కదా, అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ఎక్కడ ఏముంది, ఇది నిషేధిత జాబితా ఉందా, కరెక్ట్ లేదా, మరి వీళ్ళంతా ఎందుకు అంటున్నారని గవర్నమెంట్ చూడాలి కదా. మరి ప్రజాపాలన అని మాటలలో చెప్పడం కాదు కదా, ప్రజలను ఉద్ధరించాలి కదా. ప్రజలకు సమస్య వచ్చినా పట్టించుకొని ఏ గవర్నమెంట్ అయినా వేస్ట్ కదా. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు తను ఉన్నాడు, వాళ్ళ కూతురికి మ్యారేజ్ పెట్టుకున్నారు. మ్యారేజ్ ఇప్పుడు పెట్టుకొని 60 లక్షలు అప్పు తెచ్చి 30 లక్షలు వాటికి ఇంట్రెస్ట్ కట్టాలంటే ఎంత అవుతుంది? వాళ్ళు కట్టలేకపోతే వాళ్ళు ల్యాండ్స్ అమ్మి కడదామని తను అనుకున్నాడు. ఇప్పుడు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి తను ఏం చేసుకోవాలి? ఆత్మహత్య చేసుకోవాలి, లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోయి అమ్మాయిని ఇంటికి పంపిస్తారు. మరి ఇలాంటి తను ఒక్కడే కాదు, చాలామంది పెళ్ళిళ్ళు ఆగిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల స్టడీ ఆపిన వాళ్ళు ఉన్నారు. అసలే మార్కెట్ లేదు సార్. అందరు చాలామంది ఏదో కష్టపడి కొనుక్కునే ప్లాట్లు, వాళ్ళందరికీ జాబులు, ఉపాధి మీలా గవర్నమెంట్లో వచ్చే ఫండ్స్ లాగా ఉన్నాయి కదా. మాకు ఏదో కాయ కష్టం చేసుకొని సంపాదించుకొని కొనుక్కుంటాం ఆ చిన్న చిన్న ప్లాట్లు. వాటిని అమ్ముకొని మేము ఏదో పిల్లల స్టడీ చేద్దామని మేము అనుకుంటే ఇవి కావట్లేదు. మరి ఏం చేస్తాడు గవర్నమెంట్? ఏం చర్యలు తీసుకుంటుంది సార్? రేవంత్ రెడ్డి సార్కి ఒకటే విన్నవిస్తున్నాం, ఇది చూస్తూ మీరు సినిమా చూసినట్టు చూస్తున్నారా? అసలు ఏంటి? మేము 10 నెలల నుండి తిరుగుతున్నాము. అసలు మీడియా ద్వారా వచ్చాము, పేపర్ల ద్వారా వచ్చాము, మీటింగ్స్ పెట్టాము, అన్నీ చేస్తున్నాం. మరి ఇక ఆత్మహత్యలు చేసుకోమంటారా? 10,000 కుటుంబాలు వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్యలు చేసుకోమంటే అది కూడా చేసుకుంటాం. మరి ఆ పాపం కూడా మీరే చేసుకుంటారంటే చేయండి. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. నిషేధిత జాబితా నుండి తొలగించి మమ్మల్ని కొంచెం బాధ నుండి విముక్తి చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్, నా పేరు బాలరెడ్డి, విద్యానగర్ అండి. మేము గత 20 సంవత్సరాల నుండి అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాము. మరి ఖాళీ ప్లాట్లు గవర్నమెంట్కి ఎన్నోసార్లు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి సందర్భంలో రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దానికి రోడ్లు వేశారు, మేము ఇండ్లకు ట్యాక్సీలు కట్టాము, మున్సిపల్లో పర్మిషన్ తీసుకున్నాం. ఆ విధంగా కూడా గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈనాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఇది నిషేధిత జాబితా అని పెట్టేస్తే మరి ఇన్ని రోజులు మేము కట్టిన ట్యాక్సీల అర్థం ఏముంది? అక్కడ ఏమన్నా వాస్తవంగా చెప్పాలంటే మేము కొన్నప్పుడు కూడా క్లియర్గా పరిశుద్ధి చేస్తే తీసుకున్నాము. సర్వే నెంబర్ ల్యాండ్స్ అవేమి శిఖం భూములు కావు, చెరువులను ఆక్రమించినవి కావు, కాకపోతే గవర్నమెంటు భూములు కావు. మరి ఎందుకు దుస్థితి మాకు అర్థం కావట్లేదు. మా ముందు కొన్న వాళ్ళు మేము మళ్ళీ మార్పిడి జరిగిన ప్రతి సందర్భంలో కొన్ని కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు, ట్యాక్స్ల రూపంలో కావచ్చు, నాలా రూపంలో కావచ్చు, మేము కొన్ని కోట్ల రూపాయలు మేము ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాము. మరి ఇప్పుడు మమ్మల్ని నిషేధిత జాబితాలో చేర్చితే ఇవాళ మేము కొన్న పాపానికి మేము ఎందుకు బలి కావాలి? ఈ కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? అలాంటప్పుడు ఆ డబ్బులను మాకు రిఫండ్ చేయండి. మాకు ఆ ప్లాట్లు నిజంగా అది నిషేధిత భూమి అయినప్పుడు మీరు ఏం చేయాలి? ఇన్ని రోజులు మా ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం మీరు సమకూరింది కదా, ఆ కోట్ల రూపాయల ఆదాయాన్ని మేము కొన్న నిజంగా మీరు రెక్టిఫై చేయండి. ఫీల్డ్ మీదకి వచ్చి 80% ఇండ్లు కట్టుకున్న రోజులు రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఆలోచన లేదు, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆలోచన లేదు, నల్లాలు ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు లేదు, కరెంటు ఇచ్చినప్పుడు లేదు, సీసీ రోడ్లు వేస్తారు, నల్ల కనెక్షన్లు ఇస్తారు. ఇవన్నీ అయిన తర్వాత కోట్ల రూపాయల డబ్బు మా జేబుల నుంచి గుంజుకున్న తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఈనాడు నిషేధిత జాబితా అంటే అర్థం ఏముందండి? ఎక్కడ ధర్మం ఉందండి? ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు. దయచేసి ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి ఆలోచించండి. ఇది మామూలు ప్రజలండి, ఇక్కడ ఉన్న వాళ్ళు. మీరు ఫీల్డ్ మీదకి ఇవాళ రండి, మోకా మీదకి వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేయండి. అందరూ చిరు ఉద్యోగులు, చిన్న పనులు చేసుకొని రూపాయి జమ చేసుకొని కట్టుకున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మరి ఈ ప్రజలను ఇబ్బంది పెడితే ఇది ప్రజాప్రభుత్వం ఎలా అవుతుందో దయచేసి మీరు ఒకసారి విజ్ఞతతో ఆలోచించండి. ఇది ప్రజాప్రభుత్వం అన్నప్పుడు సాధారణ ప్రజలు, ఇది నేను చెప్తున్నాను, మీరు నిజంగా అది ఒక చెరువుల భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ ఆక్రమించి వెంచర్లు చేశారంటే మీరు నిర్ద్వందంగా తీసుకోండి, మేము కాదన్నాము. కానీ అవి పట్టా భూములు. ధర్మంగా మీరు చూడండి వచ్చి అక్కడ ఏదో టెక్నికల్ చిన్న పాయింట్స్ని ఉపయోగించి సాధారణ ప్రజలను ఇబ్బంది పెడితే ఆ ఉసురు తప్పకుండా తగులుతుందండి. దయచేసి మీరు పెద్ద మనసుతోని లోతుగా విచారణ చేయండి.
మీది నేను నమ్ముతున్నాను ప్రజాప్రభుత్వం అని. మరి సాధారణ ప్రజలను మీరు ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఒకసారి మీరు ఫీల్డ్ మీదకి రండి, ఎంక్వైరీ చేయండి. అక్కడ ఉన్న కుటుంబాలన్నీ సాధారణ కుటుంబాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి జమ చేసి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు పనికొస్తాయని ఒకటి అర ప్లాట్లు కొనుక్కొని సేవింగ్ రూపంలో దాచుకున్నారు. వాళ్ళ అమ్మాయిల పెళ్లి చేయడానికి ప్లాట్ అమ్ముకుందాం అంటే నిషేధ జాబితాలు చేర్చడం మూలంగా వాళ్ళు ఎంత మనోవేదనకు గురవుతున్నారు. ఆ అమ్మాయిల భవిష్యత్తు ఏంటి, ఈ కుటుంబాల దుస్థితి ఏంటి? ఒకసారి మీరు అధికారంలో ఉన్న అధికారులు కావచ్చు, లేదా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, దయచేసి మానవీయ కోణంలో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రజల యొక్క గోడును వినండి. మీరు ఇది పరిష్కరించకపోతే ఇక్కడున్న కొందరము మేమంటే ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉన్నాము. కానీ ఇది ప్రజా వెల్లువ కనుక మొత్తం అందరూ రోడ్డు మీదకి వస్తే ఏంటి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మేమందరం ఓట్లు వేసాము, మాకు రేషన్ కార్డులు ఉన్నాయి, మాకు అన్నీ లీగల్గా అక్కడ ఉన్నాయండి. మేము ఓట్లు వేసి గెలిపించుకుంటున్నాము మొన్న కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరి. మరి మేమైనా పక్క దేశం నుంచి వచ్చామా? అక్కడ కాందిశీకులమా? ఈ ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్న వాళ్ళమే కదా, మాకెందుకు ఈ దుస్థితి? దయచేసి మీరందరూ ఒక మానవీయ కోణంలో ఆలోచించి, ఇప్పటికి చాలాసార్లు ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అక్కడనే చెత్తబుట్లో వేసినట్టే పరిస్థితి. మా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. సంవత్సర కాలంగా ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ప్రజా నాయకులను కలిసాము, అధికారులను కలిసాము, మా మొర విన్నవించుకుంటున్నాము. ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే ఒక న్యాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తే విలువ లేదా అండి మాకు? దయచేసి ఒకసారి ఆలోచించండి. మేము మరి గౌరవ కోర్టును ఆశ్రయించడమా మా దగ్గర? అంటే ఇప్పుడు మళ్ళీ మేము ఇన్ని రోజులు కష్టపడి అనేక రకాలుగా పన్నులు కట్టి చితికిపోయిన మేము ఇప్పుడు మళ్ళీ డబ్బులు జమ చేసుకొని మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల? మా కాళ్ళు చెప్పులు అరిగేదాకా? దయచేసి ఒకసారి ఆలోచించండి. ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలారా, ఈ సాధారణ ప్రజల యొక్క గోడును అర్థం చేసుకొని ఈ సమస్యకు వీలైనంత తొందరగా పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాము. దయచేసి మానవీయ కోణంలో చూడాలని, ఈ సమస్యకు పరిష్కారం చూడాలని మా మనోవేదన తెలియజేస్తున్నాము. నా పేరు బాలరెడ్డి అండి, మాది విద్యానగర్లో ఉంటాము.